సొంత తండ్రే కావ్యని 10 లక్షలకి తన తల్లికి అమ్మేశాడు అని తెలుసుకున్న అద్వైత్ ఏం చేశాడు? హాయ్ అండి. మూడు ముళ్ళు ఈ కథలో 6వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. హాల్లో రౌడీలు అద్వైత్ని చేతులు వెనుకకి తాళ్లతో బిగించి ఒక స్తంభానికి కట్టేశారు. అతని కాలు నొప్పితో ఇంకా మంటగా ఉంది. అతని శరీరం అలసటతో వణుకుతోంది. కానీ అతని కళ్ళల్లో కోపం కనిపిస్తోంది. విక్రమ్ నెమ్మదిగా అతని దగ్గరికి నడిచాడు. అతని అడుగుల శబ్దం హాల్లో ప్రతిధ్వనిస్తోంది. అతను అద్వైత్ ముందు నిలబడి తన చేతులు కట్టుకుని అతనిని పైనుంచి కిందకి చూశాడు. ఇప్పుడు చూపించు నీ ప్రతాపం అని ఎగతాళిగా అన్నాడు విక్రమ్. కావ్యని కాపాడుతానని బయలుదేరావు కదా, ఇప్పుడేం చేస్తావు చెప్పు అంటాడు విక్రమ్. అద్వైత్ అతని కళ్ళల్లోకి సూటిగా చూశాడు. తన బాధని, తన భయాన్ని దాచుకుంటూ, తన స్వరంలో దృఢత్వాన్ని తెచ్చుకుంటూ, నువ్వు ఈరోజు గెలిచావు విక్రమ్, కానీ ఇది ఇక్కడితో అయిపోదు. నేను ఇలాగే ఉండిపోను అని అద్వైత్ అనటంతో విక్రమ్ నవ్వాడు. ఆ నవ్వులో క్రూరత్వం, అహంకారం కలగలిసి ఉన్నాయి. అతను అద్వైత్ ముందుకి వంగి అతని మొహానికి దగ్గరగా తన మొహాన్ని తెచ్చాడు. నువ్వింకా అర్థం చేసుకోలేదు అద్వైత్. ఈ ఇంట్లో నా ముందు నీకు నీ ప్రతిఘటనకి ఏ విలువ లేదు. నువ్వు ఎంత ప్రయత్నించినా ఫలితం ఇదే. నువ్వు ఓడిపోతావు ప్రతిసారి అంటాడు విక్రమ్. అతను వెనక్కి తిరిగాడు, మెట్ల వైపు నడుస్తూ. ఈ రాత్రికి ఇక్కడే ఉండు, రేపు నిన్నేం చెయ్యాలో నేను నిర్ణయిస్తాను అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అతని అడుగుల శబ్దం దూరమైంది. హాల్లో నిశ్శబ్దం అలముకుంది. అద్వైత్ ఒంటరిగా కట్టేసి ఉన్నాడు. అతని శరీరం నొప్పితో, అతని మనసు కావ్య గురించిన ఆందోళనతో నిండిపోయింది. అతను తల పైకెత్తి పై అంతస్తు వైపు చూశాడు. కావ్య, నన్ను క్షమించు. నిన్ను కాపాడుతానని మాట ఇచ్చాను, కానీ కాపాడలేకపోయాను. కానీ నేను నిన్ను వదులుకోను. ఏదో ఒకరోజు మనమిద్దరం ఈ ఇంటి నుంచి, ఈ నరకం నుంచి బయటపడతాం. నేను ఖచ్చితంగా ఏదో ఒక దారి కనుక్కుంటాను. తాళ్ళు అతని మణికట్టును కోస్తున్నా, అతని కాలు నొప్పితో మంటగా ఉన్న అతని మనసులో ఒక నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదు. పైన గదిలో కావ్య కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూసింది. ఆకాశంలో చంద్రుడు మేఘాల చాటు నుంచి కొద్దిగా బయటికి వచ్చాడు. ఆమె కళ్ళు మూసుకుంది. తన మనసులో అద్వైత్ని తలుచుకుని, నేను ఈ ఇంటికి ఎలా వచ్చినా ఇప్పుడు మీతోనే నా జీవితం ముడిపడి ఉంది. ఈ బంధాన్ని వదులుకోలేను. మీకు ఏ ఆపద రానివ్వను అని అనుకుని అక్కడే అలాగే నేల మీద పడుకుని నిద్రపోతోంది. అద్వైత్ కళ్ళు మూసుకున్నాడు. సరియు మొహం అతని మనసులో మెదిలింది. ఆమె నవ్వు, ఆమె కళ్ళల్లోని ఆశ, చివరి రోజు ఆమె అతని చెయ్యి పట్టుకుని అన్న మాటలు. అద్వైత్, నువ్వు బలహీనంగా ఉండకూడదు. నేను పోయినా నీ దగ్గర ధైర్యం ఉండాలి. ఆ మాటలు ఇప్పుడు అతని చెవుల్లో మళ్ళీ మళ్ళీ మోగుతున్నాయి. సరియు అని బాధగా అన్నాడు. నీ ఆత్మ శాంతించాలంటే నేను పారిపోకూడదు. ఇక్కడే ఉండి వీళ్ళిద్దరి అంతం నేనే చూడాలి. విక్రమ్ని, రాజేశ్వరిని ఓడించినదే నీకు న్యాయం జరగదు, నాకు శాంతి దొరకదు అనుకుంటాడు. అతను తన మనసులో ఆ నిర్ణయాన్ని గట్టిగా అనుకుంటాడు. ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ ఇంట్లోనే ఉండి, ఈ కుటుంబం మధ్యలోనే ఉండి అడుగడుగున జాగ్రత్తగా, తెలివిగా అడుగులు వేయాలి. బయటికి కనిపించే అమాయకత్వం వెనుక లోపల ఒక కసి రగులుతోంది. అతను కావ్యని ఈ నరకం నుంచి బయట పడేయాలి అన్న ఆలోచన అతని గుండెల్లో ఇంకా బలంగా నాటుకుంది. సరిగ్గా అప్పుడే బయట హాల్లో నుంచి భారీ అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దంలో కోపం స్పష్టంగా తెలుస్తోంది. తలుపు తెరిచిన శబ్దం,
వెంటనే రాజేశ్వరి గొంతు, అద్వైత్, ఎక్కడున్నావు నువ్వు? అద్వైత్ వెంటనే కిటికీ దగ్గర నుంచి వెనక్కి తిరిగి తన మొహంలో భావాలని దాచుకున్నాడు. ఒక క్షణం క్రితం అతని కళ్ళల్లో ఉన్న కసి ఇప్పుడు ప్రశాంతమైన, కొంచెం భయపడుతున్నట్టు కనిపించే ముఖ కవలికగా మారిపోయింది. తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. రాజేశ్వరీదేవి లోపలికి వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆమె శరీరం కోపంతో రగిలిపోతోంది. ఆమె వెనుక నిలబడిన నౌకర్లు కూడా భయపడి కొంచెం దూరంగా ఆగిపోయారు. రాజేశ్వరి రాకకి ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అనిపించింది. ఆమె నేరుగా అద్వైత దగ్గరికి వచ్చింది. అతని కాలర్ పట్టుకోబోయి ఆఖరి క్షణంలో ఆగిపోయింది. బదులుగా ఆమె వేలు అతని ఛాతీపై గుచ్చుతూ అరిచింది, నీకు ఎంత ధైర్యం అద్వైత్? ఆ కావ్యని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నావా? ఇంట్లో ఉండి తింటూ నా మాట కాదని నువ్వేం చేద్దామనుకుంటున్నావు అని అరిచింది. అద్వైత్ ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. అతని మనసులో 1000 ఆలోచనలు తిరుగుతున్నా బయటికి మాత్రం ప్రశాంతంగా కనిపించాలి అని ప్రయత్నించాడు. అమ్మా, నేను అమ్మా అని పిలవకు నన్ను, రాజేశ్వరి మధ్యలోనే అరిచింది. ఆమె స్వరం ఇల్లంతా ప్రతిధ్వనించేలా పెద్దదయింది. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. ఆ కావ్య ఈ ఇంటికి కోడలుగా నీకు భార్యగా వచ్చిందని అనుకుంటున్నావేమో. అలాంటి భ్రమల్లో ఉండకు. ఆమె ఒక అడుగు ముందుకి వేసి తన స్వరాన్ని కొంచెం తగ్గించి, కానీ అంతే పదునుగా అంటుంది, దాని అసలు కథేంటో నీకు తెలీదు. దాని తండ్రి, ఆ నిరుపేద వెధవ, తన కూతుర్ని నాకు 10 లక్షలకి అమ్మేశాడు. అది గుర్తుపెట్టుకో అద్వైత్. ప్రేమ, పెళ్లి, భార్య అనే మాటలన్నీ మర్చిపో. ప్రేమ, పెళ్లి, భార్య అనే మాటలన్నీ మర్చిపో. ఇది ఒక వ్యాపారం అంతే. అద్వైత్ మొహంలో ఆశ్చర్యం కనిపించింది. కానీ అది నటన మాత్రమే కాదు, నిజంగానే అతనికి ఈ విషయం పూర్తిగా తెలీదు. అతను నెమ్మదిగా అడిగాడు, 10 లక్షలకా? అంటే ఏంటర్థమమ్మా? రాజేశ్వరి ఒక చిన్న నవ్వు నవ్వింది. ఆ నవ్వులో కరుణ లేదు, కేవలం అహంకారం మాత్రమే ఉంది. దాని తండ్రికి బయట 10 లక్షల అప్పు ఉంది. వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కుకుపోయి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ముందుకొచ్చి ఆ అప్పు మొత్తం తీరుస్తాను అని చెప్పాను. కానీ ఊరికే కాదు, బదులుగా తన కూతుర్ని నాకు అప్పగించమని అడిగాను. వాడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ముందు వెనుక చూడకుండా తన కూతుర్ని నా చేతుల్లో పెట్టేశాడు. అది నిజం. ఆ మాటలు వినగానే అద్వైత్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. కావ్య మొహం అతని కళ్ళ ముందు మెదిలింది. ఆమె ఎప్పుడూ చూపించే బాధ, ఆమె కళ్ళల్లో దాగి ఉన్న భయం, ఆమె మాట్లాడే ప్రతి మాటలో కనిపించే నిస్సహాయత ఇప్పుడు అన్నీ అర్థమవుతున్నాయి. ఆమె ఈ ఇంటికి ప్రేమతో రాలేదు. ఆమెను ఒక వస్తువులా అమ్మేశారు. అతని లోపల కోపం రగులుకుంది. కానీ అతను దాన్ని బయటికి కనపడనీయలేదు. బదులుగా అతను తన స్వరాన్ని నెమ్మదిగా భారంగా చేసుకుని అడిగాడు, మరి కావ్యకి ఇదంతా తెలుసా? తెలిస్తే ఏం, తెలియకపోతే ఏం? రాజేశ్వరి భుజాలు ఎగరేస్తూ అంది. దానికి తెలిసినా చేసేదేమీ లేదు. దాని తండ్రి రాసిచ్చిన కాగితాల మీద సంతకాలున్నాయి. ఇప్పుడు అది పూర్తిగా ఈ ఇంటిది. నా ఇష్టం వచ్చినట్టు నేను దాన్ని ఉపయోగించుకుంటాను. నీకు భార్యగా ఉంచినా, పని మనిషిలా చూసినా అది నా ఇష్టం. ఆ మాటలు అద్వైత్ గుండెల్లో కత్తిలా గుచ్చుకున్నాయి. అతను పిడికిళ్ళు బిగించాడు. కానీ మొహంలో మాత్రం ప్రశాంతతని నటించాడు. ఎందుకు? దాంతోపాటు పారిపోవాలి అని అనుకున్నావు? లేదమ్మా అంటున్న అద్వైత్ని మధ్యలోనే ఆపి, అబద్ధాలు చెప్పకు అని రాజేశ్వరి మళ్ళీ అరిచింది. నౌకర్లు చెప్పారు నాకు, నువ్వు దాన్ని బయటకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశావని. ఎందుకు అద్వైత్? నీకేం కావాలి? ఈ ఇంట్లో నీకేం లోటుంది? తిండి, బట్ట, హోదా అన్నీ ఇస్తున్నాను. మరెందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు? అద్వైత్ ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత నెమ్మదిగా అంటాడు, అమ్మా, కావ్య భయపడుతోంది. ఆమెకిక్కడ ఏదో ప్రమాదం ఉందని అనిపిస్తోంది. అందుకే. ప్రమాదమా?
రాజేశ్వరి ఎగతాళిగా నవ్వింది. ఈ ఇంట్లో ఉన్నంత భద్రత దానికి బయట ఎక్కడా దొరకదు. దాని అసలు ఇంట్లో ఉంటే పస్తులు పడుకోవాల్సిందే. ఇక్కడ నా నీడలో ఉంది కాబట్టే హాయిగా బతుకుతోంది. కృతజ్ఞత చూపించాల్సింది పోయి పారిపోవాలని చూస్తుందా? ఆమె అద్వైత్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కొనసాగించింది. నీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను అద్వైత్. ఈ ఇంట్లో ఏం జరిగినా అది నా ఇష్ట ప్రకారమే జరగాలి. నువ్వు కావ్యని ప్రేమిస్తున్నావో ఆమెపై జాలి పడుతున్నావో నాకనవసరం. కానీ ఆమెను ఇక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం మళ్ళీ చేశావంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. అర్థమైందా? అద్వైత్ తలదించుకున్నాడు. బయటికి ఓటమిని అంగీకరించినట్టు కనిపించేలా అర్థమైందమ్మా, క్షమించండి అంటాడు. రాజేశ్వరి కొంచెం శాంతించినట్టు కనిపించింది. కానీ ఆమె కళ్ళల్లో ఇంకా అనుమానం మెరుస్తోంది. ఆమె అద్వైత్ని పైనుంచి కిందకి ఒకసారి చూసింది. అతని మాటలు నిజమా కాదా అని. నీ మంచికే చెప్తున్నాను. విక్రమ్కి ఈ విషయం తెలిస్తే అతను ఎంత సున్నితంగా వ్యవహరించడు. నేను నిన్ను విక్రమ్ నుంచి రక్షిస్తున్నాను అని అర్థం చేసుకో. రక్షిస్తున్నారా? అద్వైత్ మనసులో అనుకున్నాడు. కానీ పైకి మాత్రం ఏమీ అనలేదు. అతని మనసులో బాధ. రక్షణ పేరుతో బంధించటం, ప్రేమ పేరుతో నియంత్రించటం, ఈ ఇంట్లో అబద్ధాలకి అంతులేదు అనుకున్నాడు. రాజేశ్వరి తలుపు వైపు తిరిగింది. వెళ్ళబోతూ ఆగింది. ఇంకో విషయం, రేపు ఉదయం విక్రమ్ నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏం మాట్లాడతాడో నాకు తెలీదు, కానీ జాగ్రత్తగా ఉండు. అతని మూడ్ మంచిగా లేదు ఈ మధ్య అంటుంది రాజేశ్వరి. ఆ మాట వినగానే అద్వైత్ గుండె వేగంగా కొట్టుకుంది. విక్రమ్ పేరు వినగానే అతని లోపల భయం, కసి రెండు ఒకేసారి తలెత్తాయి. విక్రమ్ రాజేశ్వరి కంటే ప్రమాదకరమైన వ్యక్తి. అతని కళ్ళల్లో ఎప్పుడు ఏదో లెక్క, ఏదో పథకం కదులుతూ ఉంటుంది. సరే అమ్మా అని అద్వైత్ మెల్లగా అంటాడు. రాజేశ్వరి వెళ్ళిపోయింది. తలుపు తన వెనుక పెద్ద శబ్దంతో మూసుకుంది. ఆ శబ్దం ఇల్లంతా ప్రతిధ్వనించింది. అద్వైత్ కొన్ని క్షణాలు అలాగే నిలబడిపోయాడు, కదలకుండా, మాట లేకుండా. తర్వాత నెమ్మదిగా మంచం మీద కూర్చున్నాడు. తలని రెండు చేతుల్లో పట్టుకున్నాడు. అతని శరీరం వణుకుతోంది, కోపంతో, బాధతో, నిస్సహాయతతో. 10 లక్షలు అతను బాధగా అనుకున్నాడు. కావ్య జీవితం మొత్తం 10 లక్షలకు అమ్మేశారు. ఎంత దారుణం ఇది! అతని మనసులో కావ్య మొహం మళ్ళీ మెదిలింది. ఆమె ఎప్పుడూ కళ్ళల్లో దాచుకున్న దుఃఖం, ఆమె చిరునవ్వు వెనుక ఉన్న బాధ ఇప్పుడు అన్నీ కొత్త అర్థంతో అతనికి కనిపించాయి. ఆమె ఈ ఇంట్లో ఖైదీలా బతుకుతోంది. తనకి ఇష్టం లేని జీవితాన్ని భరిస్తోంది. తన తండ్రి తనని అమ్మేశాడని తెలిసి కూడా ఆ బాధని దాచుకుంటూ. నేను నిన్ను రక్షిస్తాను కావ్య, అద్వైత్ మనసులో గట్టిగా ప్రతిజ్ఞ చేసుకున్నాడు. సరియు కోసం మాత్రమే కాదు, నీ కోసం కూడా. విక్రమ్ని, రాజేశ్వరిని ఓడించే వరకు నేను ఆగను అనుకుంటాడు. రేపు విక్రమ్తో ఏం జరిగినా నేను తట్టుకోవాలి. అతని కళ్ళల్లో ఒక కొత్త కాంతి మెరిసింది. దుఃఖంతో మొదలైంది, కానీ ఇప్పుడు దృఢ సంకల్పంగా మారింది. ఈ ఇంటి గోడల మధ్య, అబద్ధాల మధ్య, భయం మధ్య అతను ఒంటరిగా నిలబడ్డాడు. కానీ అతని మనసులో ఇప్పుడు స్పష్టత ఉంది. ఎక్కడ నుంచి పారిపోడు, ఇక్కడే ఉండి ఈ ఇంటి చీకటి రహస్యాలని ఒక్కొక్కటిగా బయటపెడతాడు. విక్రమ్ని, రాజేశ్వరి అంతు చూడాలి అని నిర్ణయించుకున్నాడు అద్వైత్. రేపు విక్రమ్ అద్వైత్తో ఏ విషయం గురించి మాట్లాడతాడు తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.